ప్రాయం అండి 25 సంవత్సరాలండి. నిండు యవన ప్రాయం 25 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేపట్టాడు. ఎంత బాధ్యత కలిగి ఉన్నాడండి, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఆలోచన చేయండి. నేను అంటాను, నీ జీవితంలో కూడా దేవుడు జయ జీవితాన్ని ఇవ్వాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? బాధ్యత గలవారమై ఉండాలి. ఎవరి ఒక వస్తువు పట్ల మనకు బాధ్యత ఉండాలి, ఒక వాహనము పట్ల మనకు బాధ్యత ఉండాలి, ఒక ధనము పట్ల మనకు బాధ్యత ఉండాలి, పని పట్ల బాధ్యత ఉండాలి, పరిస్థితుల పట్ల బాధ్యత ఉండాలి. ఈ రోజున కుటుంబాల్లో ఎవరైతే బాధ్యత గలవారుగా ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సంఘములో ఎవరైతే పరిచర్య పట్ల బాధ్యత గలవారై ఉంటారో అట్టి ఆత్మీయులైనటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. ఏమండి, వ్యక్తిగత జీవితంలో ఇదిగో నా భవిష్యత్తును చక్కగా కట్టుకోవాలి, నా జీవితాన్ని చక్కగా నేను సిద్ధపరచుకోవాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నేను అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని ఎవరైతే తన వ్యక్తిగత జీవితం పట్ల బాధ్యత కలిగి జాగ్రత్తగా బ్రతుకుతారో వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అవునండి, అవును. ఈ రోజున బాధ్యత అనేటువంటిది మనం కలిగి ఉండాలి. కుటుంబంలో బాధ్యత ఉండాలి, దేవుని పిల్లలుగా సంఘ పరిచర్యలో బాధ్యత కలిగి ఉండాలి, అలాగే మన వ్యక్తిగత జీవితం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. నా ప్రియులారా గమనించండి, అలాగూ మనము ప్రతి విషయములో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. బాధ్యత లేనటువంటి వారంగా మనం ఉండకూడదు. బాధ్యత లేని వారంగా మనం ఉండకూడదు. ఏమండి, ఒక కుటుంబంలో, ఒక సంఘములో, ఒక వ్యక్తిగత జీవితంలో దినచర్య ఎలా జరుగుతుందో ఏమండి మనకు తెలియకపోతే మనం బాధ్యత గలవారము కానే కాదు. బాధ్యత గలవారము కాదు. బాధ్యత ఉండాలి. అందుకనే అబ్రహాము అంట తనకు లేక పుట్టినటువంటి కుమారుడైన ఇస్సాకు అతడు పాలు విడిచిన దినమున ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడని రాయబడింది. హల్లెలూయా. ఎందుకని? ఏమో పాలు ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆహారంలోనికి వస్తున్నాడు, ఆలోచనలు పెరుగుతాయి, కాస్త నాకు చేదోడుగా ఉంటాడు అనేటువంటి ఆలోచన మొదటిలోనే కలిగి ఉన్నాడు. బాధ్యత